బాగుపడ్డ దేశంలో అదాని అనేటోడు దొంగ సొమ్ము తిని మంది సొమ్ము తిని మోడీ గారి ప్రాపకం వల్ల ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఒకే ఒక్కడు బాగుపడ్డాడు తప్ప దేశంలో ఎవడు బాగుపడలే. ఇంకేమేం చెప్పిండు మోడీ ఆనాడు? పెద్ద పెద్ద మాటలు. 2022 సంవత్సరం కల్లా ఇల్లు లేని పేదవాళ్ళందరికీ భారతదేశంలో ఇల్లు ఇస్తా, రైతుల ఆదాయం డబల్ చేస్తా, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తా, కరెంటు లేని ఊరుండది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా. ఇవన్నీ మోడీ చెప్పిన మాటలు కాదా? 2022 కల్లా భారతదేశాన్ని భూతల స్వర్గం చేస్తా, అమెరికా వల్లే లైన్ కట్టాలి ఇక్కడికి వచ్చి వీసా కోసం, ఓ గట్ల చేస్తా భారతదేశాన్ని అనానాడు ఫేకిన మాట వాస్తవం కాదా? మరి ఏమైంది? ఈరోజు 22 దాటింది, 23లో అడుగు పెట్టినాం. అయ్యిందా ఏమన్నా? జరిగిందా ఏమన్నా? ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆయన అంటాడు దేవుడయ్యా దేవుడు, మోడీ గారు దేవుడు అంటాడు. ఎవనికి దేవుడు? అయితే గీత నీకు దేవుడేమో సీట్ ఇచ్చినందుకు. ఎవనికి దేవుడు ఈ దేశంలో? మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినోడు దేవుడా? 400 సిలిండర్ను 1200 రూపాయలు చేసినోడు దేవుడా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 8 ఏళ్లలో ఈరోజు ఈ దేశ యువతను మోసం చేసినందుకు యువతకు దేవుడా? పప్పు, ఉప్పు, నూనె, చింతపండు అన్ని ధరలు పిరమైనాయంటే, అన్ని ధరలు పెరిగినాయంటే దానికి కారణం పెట్రోలు డీజిల్ ధరలు పెరుగుడు కాదా? పెంచింది ఎవడు? నరేంద్ర మోడీ కాదా? ఈ మాట నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినాడు పెట్రోల్ ధర 70 రూపాయలు లీటర్, ముడి చమురు ధర అంటే క్రూడ్ ఆయిల్ ధర $90 బ్యారెల్కు. ఈరోజు ముడి చమురు ధర గదే $90 ఉన్నది. అదేం పెరగలే, మధ్యలో పెరిగింది, మళ్ళీ పడ్డది, మళ్ళీ గాడికే వచ్చింది. మరి ఆ రోజు $90 బ్యారెల్, ఈరోజు $90 బ్యారెల్. ఆ రోజేమో పెట్రోల్ 70 రూపాయలు, ఈరోజేమో 115 రూపాయలు. ఎట్లయింది మరి? ఎట్లయింది అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో పేదలను కొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వం, కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం కాబట్టి, పేదల కడుపు కొట్టే ప్రభుత్వం కాబట్టే అడ్డగోలుగా అడిషనల్ డ్యూటీలేసి సెస్సులేసి 30 లక్షల కోట్లు ఈ దేశ ప్రజల దగ్గర వసూలు చేసిండు. పెట్రోల్ డీజిల్ ధరలు వాయించి మధ్యతరగతి ప్రజలను, మా తమ్ములను వాయించి 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 30 లక్షల కోట్లు తోలు తీసి వసూలు చేసిండు. ఎక్కడ పోయినాయా 30 లక్షల కోట్లు అంటే? ఇక్కడున్న కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడతారు, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, దివాలా అయిపోయింది రాష్ట్రం. నాకు మొత్తం ఎరికే, నేను ఇదివరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అని ఈటెల రాజేందర్ గారు అంటారు. రాజేందర్ అన్న, నీకు నియతుంటే, నీకు నిజంగా ఈమానం ఉంటే, దమ్ముంటే మాట్లాడు, చెప్పు. నీ మోడీ, నరేంద్ర మోడీ, ఆయన కంటే ముందు పనిచేసిన 14 మంది ప్రధానమంత్రులు పనిచేసిండ్రు. 1952 నుంచి 2014 వరకు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసిండ్రు. 14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు భారతదేశం మీద 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ 8 ఏళ్లలో చేసిన అప్పు 100 లక్షల కోట్లు. ఇది వాస్తవమా కాదా చెప్పు హుజురాబాద్ లో అని చెప్పి నేను ఈటెల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా. 100 లక్షల కోట్ల అప్పు చేసినోడు మనకొచ్చి నీతులు చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని తమ్ముళ్లను, చెల్లెళ్లను, అక్కలను, అన్నలను. ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? 100 లక్షల కోట్ల అప్పేడవైంది. 30 లక్షల కోట్లు మన తోలు తీసి పెట్రోలు డీజిలు దాని మీద అడ్డగోలు పైసలు వాయించి గుంజుకపోయినాయి. ఎక్కడ పోయినాయి అంటే, ఇక్కడున్న బండి సంజయ్ చెప్తాడు, మేము జాతీయ రహదారులు ఇస్తలేమా అంటాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇలా మీరు కరీంనగర్లో బయలుదేరి హైదరాబాద్ పోతే రహదారి మీద లేదా ఇంకో జాతీయ రహదారి మీద పోతే టోల్ కడుతుండ్రా లేదా? టోల్ గేట్ కాడ కట్టకుండానే పంపిస్తుండ్రా? అక్కడనేమో తోలు తీసి టోల్ తీసుకుంటారు, జాతీయ రహదారి అంటారు. అది మన పైసలతో వేసిన రోడ్లకు మళ్ళా కలరింగు, మేము వేసినాం, మేము ఇది చేసినాం, ఎయిర్పోర్ట్లు కడతలేమా అంటాడు. ఎయిర్పోర్ట్లు నువ్వు కట్టేదేమున్నది? రాష్ట్ర ప్రభుత్వం జాగిస్తుంది, ప్రైవేట్ వాడు